ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ అని దృఢంగా బలంగా విశ్వసిస్తున్నారు. అందుకే లోకేష్ని తెర మీదకి తేవాలని కొంతమంది అత్యుత్సాహం చూపిస్తుంటే చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి కరాఖండిగా చెప్పారు. వాళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరిని వాళ్ళని మనం చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే బహిరంగంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని వాళ్ళు ప్రస్తుతం ఎలా భావిస్తున్నారంటే పెద్ద కుమారుడిలా భావిస్తున్నారు. లోకేష్ కంటే ఎక్కువగా చూస్తున్నారు. భువనేశ్వరి బహిరంగంగా పత్రికాముఖంగా మీడియా ముందు చెప్పింది, ఆ రోజు ఎవరండి మా ఆయన చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే స్వచ్ఛందంగా పిలవకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చి నేనున్నాను, తర్వాత ఆయన అప్పటికే బీజేపీలో పొత్తులో ఉన్నా బీజేపీని పట్టించుకోకుండా నేను తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తాను, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అంతమయ్యే వరకు నేను విశ్రమించనని బహిరంగంగా ముందుకొచ్చాడు. కనుక లోకేష్ ఎజెండా, లోకేష్కి ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవడు ఎవరు? చంద్రబాబు నాయుడు బతికున్నంత కాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయనే ముఖ్యమంత్రి. ఆయన 29 కాదు 29 తర్వాత ఇంకా 10 ఏళ్ళు 39 వరకు కూడా ఆయన చక్కగా పరిపాలన చేయగలిగిన ఆరోగ్యము, భౌతిక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, ఆలోచన విధానం ఉంది. ఆయన ప్రతిరోజు గంట సేపు చేసే యోగా, వ్యాయామం ఆయన్ని 100 ఏళ్ళు బతికేలా చేస్తుంది. కనుక ఆయన తర్వాత అనేది లేదు. 29లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, మళ్ళీ 34లో ఆయనే ముఖ్యమంత్రి. కనుక కనుచూపు మేరలో లోకేష్ని ముఖ్యమంత్రి ఆలోచనే ఉండదు. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేయరు. ఈ టీం ఇలాగే కొనసాగుతుంది. రెండవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది ఉండదు, ఉండబోదు. ఒకే ముఖ్యమంత్రి, ఒకే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నినాదంతో, విధానంతో వీళ్ళు ముందుకు వెళ్తారు. ఎవరు ఎన్ని నారద పాత్రలు పోషించినా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు చంద్రబాబు నాయుడు హుకుం జారీ చేశాడు. ఎవరైనా లోకేష్ గురించి వేరే విధంగా మాట్లాడితే నేను సహించను, మిమ్మల్ని నేను వదులుకోవడానికి సిద్ధం, పోస్టులు పెట్టినా, ప్రచారం చేసినా, ఏం చేసినా లోకేష్ మంత్రిగానే ఉంటాడని ఆయనే స్పష్టత ఇచ్చాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన శ్రేణులు కూడా చెప్పాడు, ఎవరు ఏమి మాట్లాడినా, ఎవరు ఏమి స్పందించొద్దు, మీరు జన సైనికులారా, ఏదో కావాలని అభూత కల్పనలు చేస్తుంటారు. ఈ సోషల్ పోస్టులు, సోషల్ మీడియా నమ్మద్దు, పత్రికలు, మీడియాలో వార్తలు నమ్మద్దు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఆయన బతికున్నంతకాలం ఆయన ముఖ్యమంత్రి, నెంబర్ 2 స్థానంలోనే నేను పరిమితం, చంద్రబాబు నాయుడు దగ్గర నేను నేర్చుకుంటాను పరిపాలన, ఆయన ఉన్నంతకాలం వేరే వాళ్ళ ప్రసక్తే రాదు అని ఆయన కూడా స్పష్టత ఇచ్చి, ఈ విధానానికి కట్టుబడి ఉన్నవారే జనసేనలో కొనసాగించండి అని చెప్పి ఆయన కూడా స్పష్టత ఇచ్చాడు. ఇక సినిమా స్టార్లు అందరూ కూడా రాజకీయాల్లో రాణించాలని ఉవ్విళ్ళు ఊరుతుంటారు. ఉత్తర భారతదేశం వాళ్ళకి ఈ రాజకీయంగా ఈ ఒక చెప్పాలంటే రాజకీయ గుల అనాలి, అది లేదు. ఎప్పుడైతే ఎంజి రామచంద్రన్ తమిళనాడు రాష్ట్రంలో రాణించాడో, ఇది దక్షిణాది రాష్ట్రాల్లో పట్టుకుంది. ఈ రాజకీయ నాయకుగా కావాలని సినిమా స్టార్లు ఉవ్విళ్ళు ఊరుతున్నారు. ఎవరు కూడా దీంట్లో సఫలీకృతమైన జాబితాలు ఏమి లేవు. ఒక్క ఎంజి రామచంద్రన్ పెట్టిన ఆల్ ఇండియా అన్నా డిఎంకేని జయలలిత పోషించింది. ఆమె పెట్టింది కాదు, ఆ పార్టీని పోషించింది. ఇక తమిళనాడులో వరుసగా అనేక మంది పార్టీలు పెట్టారు, విఫలమైపోయారు. పెద్ద పెద్ద స్టార్లు అడ్రస్ లేకుండా పోయారు. రజనీకాంత్ అడ్రస్ లేదు, పెట్టాడు, పోయింది. ఇక కమల్ హాసన్ అయితే ఆయన కోయంబత్తూరులో శాసనసభకు పోటీ చేసి ఒక సాధారణ గృహిణి, బీజేపీ మహిళ వనతి శ్రీనివాసన్ అనే ఆమెతో పోటీ చేసి ఓడిపోయాడు. కమల పోయాడు, కార్తీక్ అడ్రస్ లేకుండా పోయాడు, శివాజీ గణేషన్ పార్టీ పెట్టాడు, అడ్రస్ లేడు, భాగ్యరాజు పెట్టాడు, పోయాడు. 24లో విజయ్ అనే ఆయన పార్టీ పెట్టి ఆయన కూడా కనుమరుగవుతున్నాడు. ఇక కర్ణాటకలో ఉపేంద్ర అని ఒక ప్రముఖ నటుడు ఆయన పెట్టాడు, ఆయన అడ్రస్ లేకుండా పోయాడు. కనుక రాజకీయ శూన్యత లేకుండా, తర్వాత ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంటే, ఈ రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న ఈ కొడాలి నాని ఈయన బృందం అంతా కలిపి
హైదరాబాదులో కూర్చుని వీళ్ళన్నీ ఎన్ని ప్రణాళికలు రచించినా హరికృష్ణ పార్టీ అన్న టీడీపీ అడ్రస్ లేకుండా ఎలా పోయిందో, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టినా దానికి ఆదరణ ఉండదు. అయితే ఒకటి జరుగుతుంది, ఆయన చైతన్య రథము మీద ప్రయాణము చేస్తూ వెళ్తున్నప్పుడు సభలకు జనం వస్తారు. ఒకానొకప్పుడు లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ టీడీపీ పార్టీ సమావేశాలకు జనము విపరీతంగా వేల సంఖ్యలో వచ్చారు. అది చూసి అబ్బో లక్ష్మీపార్వతి ముఖ్యమంత్రి అయిపోతుంది అనుకున్నారు. జనం వస్తారు, జూనియర్ ఎన్టీఆర్ మాటలు వింటారు, చూస్తారు, వెళ్తారు. మళ్ళీ జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీకి పట్టం కట్టడం తథ్యం. కనుక వీళ్ళు ఎన్ని ప్రణాళికలు రచించినా ఇవన్నీ కూడా వృధా ప్రయాస కాబోతున్నాయి. వీళ్ళు ఆ నెల్లూరు జిల్లాలో మరొక బూతుల మంత్రి ఉన్నాడు, ఆయన దంత వైద్యుడు డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్. ఆయన కూడా వీళ్ళు కలుపుకొని జూనియర్ ఎన్టీఆర్ని ప్రోత్సహించి పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టినా ఆయన రాణించటం, గెలుపు సాధించటం అసాధ్యమని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.